నేపాల్ ప్రైమ్ మినిస్టర్ బ్యాలెన్ షా ఒక షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. మేము కూడా ఇండియాని ఆక్రమించాము అని. దీనివల్ల ఇండియా నేపాల్ రిలేషన్స్ పైన ఫర్ షూర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ లో ఇండియా మాత్రమే కాదు ఈవెన్ నేపాల్ కూడా ఇండియా యొక్క భూమిని ఆక్రమించింది అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ కాలాపాని, లిపుల్ లేక్ అండ్ లింపియాదురా ఈ రీజియన్స్ లో రెండు కంట్రీస్ ఒకరి ఏరియాని ఒకరు ఆక్రమించారు అని ప్రస్తావన చేశారు. ఇక్కడ ఇష్యూ గురించి బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇండియా నేపాల్ బార్డర్ ఇష్యూ అనేది ట్రీటీ ఆఫ్ సుగాలికి సంబంధించింది. దీన్ని 1816 లో సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రీటీ ప్రకారం నార్మల్ గా రివర్స్ అనేవి బార్డర్ గా తీసుకున్నారు. కానీ మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఈ హిమాలయన్ రివర్స్ కోర్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఒక కంట్రీ అండ్ ఇంకో కంట్రీ వాళ్ళ యొక్క ఏరియాస్ ని ఆక్రమించారు అని చెప్పారు. అండ్ అంతేకాదు ఈ ఇష్యూ అనేది ఓన్లీ ఒక కంట్రీ వైపు నుంచే కాదు, ఈ రెండు కంట్రీ సంబంధించిన ఏరియాస్ ని ఆక్రమించాయి అని చెప్పారు. సో అందుకే హిస్టారియన్స్, సర్వేయర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ అందరూ చర్చించి ఈ యొక్క ప్రాబ్లం కి స్నేహపూర్వకంగా దీన్ని సాల్వ్ చేయాలన్నట్టు కూడా చెప్పారు. ఈ చర్చల్లో ఈవెన్ చైనా అండ్ యూకే కూడా పాల్గొనాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల ఇండియా అండ్ నేపాల్ రిలేషన్స్ పైన కంపల్సరీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నేపాల్ సైడ్ మాత్రం ఈ ఇష్యూని కూర్చొని డైలాగ్ ద్వారా మనం క్లియర్ చేసుకోవాలి అని ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల లాంగ్ స్టాండింగ్ గా ఉన్న ఇండియా నేపాల్ ఇష్యూకి ఒక కొత్త యూటర్న్ అనే చెప్పవచ్చు. ఈ టాపిక్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.